కొడుకుకు వస్తుంది. అటువంటి కేసులు పూర్తిగా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మూడేళ్లు ఆగిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నించాలి అని అంటారు. మీకు కొంత టైం కావాలి అని అంటున్నారు కదా. కానీ మరి రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడిన మాటలు చూస్తే అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగోళ్ళలా చూస్తున్నారు, నన్ను కోసినా కూడా ఒక పైసా రాదు, నన్ను తింటారా, ఇవన్నీ మాట్లాడినందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు చేస్తాడు? నేను ఆయన అన్న దాని మీద ఎమోషనల్ గా నిండొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ బ్యాంకులు వీళ్ళు ఇంత ఏదైతే అప్పులు చేసిపోయినారో ఇవాళ బ్యాంకులు కొద్దిగా వెనుకపోతున్నాయి. కనుక దానికి ఏ విధంగా చేయాలి అనేది ఆలోచన చేస్తుండ్రు. రేపు ఉద్యోగాలు కూడా డిఏ అవన్నీ అంటారు. ఒకటేదో శాంక్షన్ చేసినట్టు వచ్చింది, మిగతా ఇంకా 2-3 డిమాండ్స్ ఉన్నాయి. అవి కూడా అంచెలంచెలుగా, ఎందుకంటే ప్రజలు మాకు తీర్పు ఇచ్చిండ్రు, 5 ఏళ్ల వరకు మీరు ప్రభుత్వం నడిపించాలి, ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలి అనేది ప్రజల. కానీ కొంత డిలే అవుతుంది. దాని డిలేని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూర్చొని తప్పనిసరిగా 1 by 1 సెటిల్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు మా నమ్మిక మీద 10 ఏళ్ళు ఆయన చేసిండు. కొన్ని ప్రగతి భవన్ కట్టిండు, ప్రగతి భవన్లో ఏమన్నది ప్రజల గురించి అన్నారు, ఏ ప్రజలను రానియలే. దానివల్ల ఎంతోమంది ఊర్లలో నుంచి వచ్చి అయ్యా మాకు నీళ్లు లేవు, పంట పొలం ఎండిపోయింది, ఎవడు అడిగేటోడు లేడు అన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ దాన్నే ఇవాళ ప్రగతి భవన్ తీసేసి ఫ్రీ చేశారు. అదేవిధంగా సెక్రటరియట్ కట్టాడు, సెక్రటరియట్లు ఎవరిని రానియాలి. ఇవాళ చూడు ప్రతి ఒక్కరు కూడా సెక్రటరియట్కి వస్తున్నారా లేదా, కామన్ మ్యాన్ వచ్చి బాధ చెప్పుకుంటారు. అదేవిధంగా మంత్రులు కూడా ఏది వీక్లీ ఎవ్రీ బుధవారం రోజు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కొంత డిలే అయినా మళ్ళా అది కొనసాగుతుంది. ఎందుకంటే మంత్రులు వచ్చి కాంగ్రెస్ ఆఫీసులో కూర్చొని ప్రజల సమస్య తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ప్రభుత్వ పనుల మీద ఆడ మీటింగ్లు, ఆడ ఇనాగ్రేషన్లు ఉంటాయి. కాబట్టి ప్రజలకు కూడా మేము అవకాశం ఇస్తున్నాం. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యా ఇది అడగడానికి ఇంతకుముందు అడిగేటోడే లేడు, ముఖ్యమంత్రి కలవకపోతుండే, మంత్రులు ఇప్పుడు అందరు కలుస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఫ్యూచర్లో తప్పనిసరిగా అసైన్ ల్యాండ్ కానీ ఎవరైతే పట్టా భూములు కానీ ఇవన్నీ కూడా భూభారతిలో చేయాలి. లేకపోతే తప్పనిసరిగా నా అటువంటి నేను అడుగుతా. ఎందుకంటే కీసర దాయర్ల ఇష్యూలో నేను 4 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. వాళ్ళకి ఇంతే దొంగ సంతకాలు చేసి ఫోర్జరీ చేసి మళ్ళీ వాళ్ళ భూములు తీసుకొని రాగి కృష్ణారెడ్డి అనే దొరవారు తన కోడన్ల పేరు మీద చేసుకొని దాన్ని ఇవాళ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ చేసి ఇవాళ ఒక్క విల్లా 3 కోట్లకు అమ్ముతుంటే బాధపడతారా లేదా? నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ కూడా అది రైతులకు సంఖ్యలు వేసినా పోయినా లేదా, పోయిన ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినా లేదా. అదేవిధంగా హాజీపూర్లో ముగ్గురు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ విహెచ్ ఉంటారు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ విహెచ్ ఉంటారు, వాళ్ళ కోసం నిలబడతారు, వాళ్ళ కోసం పోరాడతారు, వాళ్ళ పక్షాన్ని నిలుస్తారు, వాళ్ళకి సహాయం చేస్తారు. మరి ఇంత అనుభవం ఉన్న, ఇంత ప్రజల కోసం పోరాడుతున్న విహెచ్ని ఎందుకు కాంగ్రెస్ సరైన తీరులో సత్కరించలేదు? ఎందుకు మీకు రావాల్సినటువంటి పదవి, మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదని అంటున్నారు? చూడండి, నా వరకు నేను కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన ఏది ఒక చిన్న కుటుంబంలోనూ ఒక పెంకుటిల్లుకి వెళ్ళి దానికి వచ్చిన, అది ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, పిసిసి కావచ్చు, నాకు వచ్చినాయి. కానీ మొన్న ఎన్నికల్లో నేను అన్ని జిల్లాలు తిరిగినా, అందరికి సాయం చేసిన. అదే కాకుండా మాణిక్ ఠాకూర్ చెప్పిండు డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పోయినా, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి పోయినా, జగ్గారు అందరినీ కలిపి చూడండి. డ్యామేజ్ పార్టీలో ఎవరైనా కొంత నిరాశ నిస్పృహత ఉంటే వాళ్ళకు పోయి మాట్లాడి చేసి, అరే మన గవర్నమెంట్ వచ్చింది ఇంకా 4 రోజులలో నీకు కూడా అదే విధంగా ఇవ్వాలా, నేను కూడా అడిగేది ఇవ్వాలా. నేను